క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ RS 7,000 ఫర్ 2.5 years ఎట్ ది రేట్ 15% ఫర్ యానం. ఫర్ యానం అంటే సంవత్సరానికి. అసలు 7,000 అంట, టైము 2.5 సంవత్సరాలు అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అంట. అయితే వడ్డీ ఎంత అంటుండు, అంతే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటుండు. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏం చెప్పినా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పి అంటే మనకు తెలుసు, పి అంటే ప్రిన్సిపల్, అసలు ఎంత 7,000 ఇచ్చిండు క్వశ్చన్లో. తర్వాత టీ అంటే టైం ఎంత ఇచ్చిండు, 2 years ఇచ్చిండు. తర్వాత ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, టైం 2.5 సంవత్సరాలు ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత ఇచ్చిండు, 15% ఇచ్చిండు. ఇదే మనం ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫార్ములాలో ఇస్తాం. ఎంత, PTR/100 కదా, దాంట్లో వేయండి. పి అంటే 7,000 రాసేసినాం, టైం 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం 2 years కాదు, టైం ఎంత 2.5 అని ఇచ్చిండు. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నది, మిశ్రమ భిన్నంలో ఉంది, క్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. క్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే 2 మల్టిప్లై చేయాలి, ఇది ప్లస్ చేయాలి. 2 4 ప్లస్ 1 5 బై ఏది ఉందో అదే ఉంటుంది, కాబట్టి 5/2 అన్నమాట. అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకు, టైం ప్లేస్లో 5/2 వస్తుంది, హోల్ డివైడెడ్ బై 100. ఓకేనా. ఇప్పుడు 00 గెట్ క్యాన్సల్. ఏమేమి ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 70 × 5 × 15/2. ఇది 15 5 70 × 15 75/2. వీటికి క్యాలిక్యులేషన్ చేయండి. వస్తే ఈజీ, లేదంటే మీరు ఏం చేస్తారు, 75ని 7తో చేయండి, ఈ 0 లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. 7 5 35, 3 7 7 49, 3 52. ఇక్కడ 0 వదిలేసినాం కాబట్టి 0 ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎంత వస్తుంది, 5250/2. 2 1 2 4, 1 మిగులుతుంది, 12 అవుతుంది, 2 6 12, 2 4, 1 మిగులుతుంది, 2 5 10. అంటే ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 2,625. రెండో క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 68,000 ఎట్ 16% ఫర్ 9 months. అసలు ఎంత, 68%, దాన్నే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, 16 1/2. అంటే ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, క్రమభిన్నంలోకి మార్చాలి. చెప్పినా కదా, 16 32 ప్లస్ 1 అంటే 33/2% కిందికి వస్తుంది. టైం 9 months ఉంది. అంటే మనము బ్యాంక్ లెక్కలు ఇవి, ఎప్పుడైనా సంవత్సరానికే క్యాలిక్యులేషన్ చేస్తాయి ఇంట్రెస్ట్. కాబట్టి ఇది 9 months ఉంది, సంవత్సరానికి 12 నెలలు, కాబట్టి దీన్ని నెలలోకి మార్చుకోవాలి. అప్పుడు 9 months డివైడెడ్ బై 12 అంటే 9/12. ఇంకా ఇవి కొట్టుకుపోతే 3 4 అంటే 3/4 అనేది టైం కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, PTR/100 కదా. సేమ్, పి అంటే ఎంత, 68,000 ప్రిన్సిపల్ అమౌంట్. టైం ఎంత ఇచ్చిండు, టైం ఎంత 3/4. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 33/2 డివైడెడ్ బై 100 ఇక్కడ వేసేసినాం. ఓకే, 1 0 2 0 క్యాన్సల్. 680 × 3/4 × 33/2. ఇవి క్యాన్సల్ అవుతాయో చూడండి ఒకసారి. క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసేయండి. 4 1 4 1 2 మిగులుతుంది, 28 అవుతుంది. 4 5 20, 4 6 20, 4 28. కాబట్టి 7 0కి 0 అలాగే ఉంటుంది. ఇక్కడ 2 ఉంది, 2తో కొట్టేసేయండి. 4తో కొట్టేసినాము, 4 1 4, 2 మిగులుతుంది, 28 అవుతుంది. 4 7 28 పోతుంది కాబట్టి 0 పెట్టేసినాం. ఇప్పుడు 2 ఉంది కాబట్టి 2తో కూడా కొట్టేయండి. 2 1 2 7 14, 2 8 16, 1 మిగులుతుంది, 10 అవుతుంది, 2 5. అంటే మీకు ఎంత వచ్చింది ఇప్పుడు,
85 ఇంటూ 33 వీటికి మల్టిప్లై చేసేస్తే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇక 85 ఇంటూ 33 చేయండి. 3 5 15, రిమైండర్ 1, 3 8 24, 24 1 25, 3 8 24, 24 1 25. ఒకటి అయిపోయింది కాబట్టి ఒకటి వదిలేస్తాను. 3 5 15, చేతాను 1, 3 8 24, 24 1 25, 10కి 0, చేతాను 1 8. అంటే ఎంత వచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్? 2805. 2805. ఎక్కడో మిస్ అయినాం కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 85 వచ్చింది, 85 33 చేసినాం. ఇక్కడ 3 ఉంది కదా, 3ని మిస్ చేసినాం. 85 33 ఎంత వచ్చింది? 2805 కదా. ఇంటూ 3 మిస్ అయినాం కాబట్టి ఇంటూ 3 చేయండి. 5 ముళ్ళ 15, చేతన 1, 3 0 0, 1 ఉంది కాబట్టి 1 వేస్తాం. 8 ముళ్ళు 24, ఇక చేతన 2 వేస్తాం. 3 2 6, 6 2 8. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇప్పుడు? 8450 రూపీస్. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగితే ఇది చెప్పాలి. ఒకవేళ మొత్తం అన్నాడంటే, టోటల్ అమౌంట్ అన్నాడంటే అది యాడ్ చేసుకొని చెప్పాలి. 68,000 యాడ్ చేసుకొని ఇది యాడ్ చేసుకొని మొత్తం చెప్పాలి. ఓకే. 9th వన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ ఆర్ఎస్ 10, అమౌంట్ టు 15, 10 years, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 10 రూపాయలు 10 సంవత్సరాల కాలంలో సాధారణ వడ్డీ ప్రకారము 15 రూపాయలు మొత్తమైన వడ్డీ రేటు ఎంత? ఇప్పుడు ఆడేమేమి ఇచ్చిండో అవి షార్ట్కట్గా మనం రాసుకుందాం. ఏమేమి ఇచ్చిండు? అసలు 10 రూపాయలు అంటుండు, టైము 10 అంటుండు. సాధారణ వడ్డీ ప్రకారం, సాధారణ వడ్డీ ఫార్ములా ఏంది? PTR/100 కదా. సాధారణ వడ్డీ ప్రకారం మొత్తం అంటుండు. అంటే మొత్తం రావాలంటే ఎప్పుడైనా సరే ఎంత? వడ్డీ ప్లస్ మనం ఇచ్చింది అసలు, వడ్డీ ప్లస్ అసలు కలిపితేనే అవి మొత్తం అవుతాయి. కాబట్టి వడ్డీ అనేది PTR/100, P అంటే అసలు, ఇది A ఫర్ అమౌంట్, మొత్తం అనుకోండి. ఇప్పుడు చూడు, P అంటే ఎంత? 10. టైం అంటే 10. మీకేం కనుక్కోమంటుండు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటుండు. R తెలియదు కాబట్టి R అట్లనే పెడతావు నువ్వు. ఇక్కడ నుంచి నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, /100. ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 10 రూపీస్. టోటల్ అమౌంట్ ఆయన ఇచ్చిండు. అమౌంట్ ఎంత అన్నాడు? అమౌంట్ 15 అన్నాడు. కథ ఇగో ఇక్కడ 00, ఇక్కడ 00 క్యాన్సల్. సో R ఈజ్ ఈక్వల్ టు, ఇది 10 ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు అవతల, ఇది 15 ఉంది కదా, ఇక్కడ +10 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలికి పోతే అది -10 అవుతుంది. కాబట్టి ఇక్కడ -10 వేస్తాం. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15 నుంచి 10 పోతే 5%. ఓకే.